చెప్పండి, ఇక్కడ ఈ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎవరు వస్తే బాగుంటుంది? మెదక్ నుంచి ఎవరు పైన, మోడీయా లేకపోతే రాహుల్ గాంధీయా? ఎవరు వస్తే బాగుంటుంది? అయితే తెలంగాణకైతే సీఎం కేసీఆర్ సరే కరెక్ట్. ఎందుకు కరెక్ట్ కాదనే కదా దింపేసి? కాదు, దింపేసుడు కరెక్ట్ కాదని కాదు, అది ప్రజలు కావాలని చేసింది అది. ఎందుకంటే మంచిగా చేస్తాడు సీఎం కేసీఆర్ సార్. రైతు బంధు ఇస్తాడు, ప్రజలను చూసుకుంటాడు, కులం మతాలు తేడాలు ఏం లేవు, మంచిగా చూసుకుంటాడుగా. అందరినీ ప్రజల్ని కావాలని కోరుకుంటాడు. కొట్లాటలు గిట్లాటలు ఏం కావు, మంచి బీఆర్ఎస్ పార్టీ రావాలని కోరుకుంటున్నాం మేమైతే. 100% బీఆర్ఎస్ పార్టీ రావాలి. వచ్చి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలి. సో ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్లో రఘునందన్ రావు ఉన్నాడు బీజేపీ నుంచి, వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్ నుంచి ఉన్నాడు, నీలం మధు కాంగ్రెస్ నుంచి ఉన్నారు. ఇక్కడ ఎక్కువ ఈ మెదక్ డిస్టిక్లో మొత్తం చూసుకుంటే బీసీ ఎక్కువ, అంటే జనాలు బీసీ దాంట్లో పోయి నీలం మోదీరాజ్ గెలిచే అవకాశాలు ఉన్నాయని కొంతమంది అంటుర్రు. అటు మోడీ ఫీవర్ ఉంది కాబట్టి ఆయన కాకపోతే రఘునందన్ గెలిచే అవకాశం ఉందంటారు. ఎట్లా చెప్పలేం కదా అన్న, ఎవరు ఏం చేస్తారో ఇక ప్రజల చేతిలో ఉంటుంది. కరెక్టే కదా, ఎవరు గెలుపు వాళ్ళదే పెద్దది. మనం చెప్పుకోలేం వీళ్ళే గెలుస్తారు వీళ్ళే కావాలని అయితే చెప్పుకోలేం. కానీ 100% అయితే నిజంగా చెప్పాలంటే మా తెలంగాణకు కావాల్సింది ఒక మనిషి, సీఎం కేసీఆర్ సార్. వచ్చే జనరేషన్ అని ఉంటే ఇప్పుడు కూడా ప్రజలలో తిరుగుతుండు, మంచి చేస్తుండు. మీకు తెలిసిందే కాంగ్రెస్ ఏముందన్న మొత్తం చెప్తుంది కానీ ఏం చేయదు. 4 నెలలు అవుతుంది కాంగ్రెస్ వచ్చి, ఏం చెప్తారు? ఏం చెప్పారు? మంచి హామీలు ఇచ్చారు, అది చేస్తాం ఇది చేస్తాం అది చేసేస్తాం, ఏం చేస్తలేరు. రాహుల్ గాంధీ అయితే ఉండడమే వేస్ట్ నాకు తెలిసి. ఒకటి రావాలంటే తెలంగాణలో బీజేపీ అయినా కావాలి, లేకపోతే బీఆర్ఎస్ అయినా కావాలి. రెండిట్లో ఏదైనా వస్తే ఇంకా బాగుపడుతుంది తెలంగాణ, అప్పుడే మంచి అవుతుంది. అప్పుడు దాకా అయితే ఇక ఇదే బతుకు, లేబర్ పని చేసుడు, గుంతలు దోవుడు ఇదే ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ మొత్తం తాగుబోతులు చేసిన వాదన చేసిరంటే ఇప్పుడు ఈ 4 నెలల మొన్నటిదాకా దునియా మందు అమ్ముపోయింది అన్న. అప్పుడు చెప్తలేరు కదా అన్న, ఊకే బీఆర్ఎస్ పార్టీని బ్లేమ్ చేస్తారు అన్నట్టు. అది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మంచిగా చేస్తుంది అన్న. ఎవరినైనా అడగండి మీరు కావాలంటే. నేను మిమ్మల్ని ఒక చిన్న విషయం చెప్తా. ఎవడైనా కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు దిగిపోయినప్పుడే పేరు ఖరాబ్ చేస్తారు, ఉన్నప్పుడు ఎవరైనా పేరు ఖరాబ్ చేస్తారా? చేయరు కదా. అంతే, అది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉండాలంటే, ఏదైనా పార్టీకి ఓటు వేయాలంటే బీఆర్ఎస్ పార్టీకి వేయాలి.